వెల్కమ్ టు సైబర్ అడ్డా అఫీషియల్. ఈరోజు మనం బేసిక్ నెట్వర్కింగ్ డివైసెస్ చూద్దాం. ఓకేనా? బేసిక్ అంటే బేసిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హబ్. దీన్ని హబ్ అంటారు గైస్. దీనికి ఇక్కడ పోర్ట్స్ ఉన్నాయి, చూసారుగా మీరు. ఈ పోర్ట్స్లోకి దీనికి సంబంధించిన పిన్స్ 4, ఈ 4 పీసెస్కి సంబంధించిన పిన్స్ పెట్టారనుకోండి, హబ్ అనేది కనెక్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ హబ్ అనేది ఎలా పనిచేసిద్దో చెప్తాను. మనం ప్రీవియస్ వీడియోస్లో బస్ టాపాలజీ, స్టార్ టాపాలజీ, ఇలాంటి టాపాలజీస్ అన్నీ చూసాం కదా, రౌండ్ టాపాలజీ. బట్ ఆ టాపాలజీస్ వల్ల వర్క్ కాదనమాట. ఇది ఎలా వర్కౌట్ అవుతుందో చెప్తాను చూడండి. ఇదైతే కమ్యూనికేట్ అవ్వడానికి అనమాట. మీరు ఏమైనా ఫైల్స్ కానీ డేటా కానీ షేర్ చేసేటప్పుడు ఎలా కమ్యూనికేట్ అయ్యిద్ది హబ్ కనెక్ట్ చేసినప్పుడు అనేది చెప్తున్నాం మీకు. ఓకేనా? ఇక్కడ 1 అనే పీసీ 4 అనే పీసీకి నెట్వర్క్ డేటాని ట్రాన్స్లేట్ చేయాలనుకున్నప్పుడు, అంటే పంపించాలనుకున్నప్పుడు, ఏదైనా కానీ ఒకటి మాట్లాడుతుంటే ఒకటి వినాలి. అంటే ఒకరు మాట్లాడుతున్నప్పుడు ఇంకొకరు వినాలి అన్నట్టుగా హాఫ్ వే కమ్యూనికేషన్, అంటే హాఫ్ డూప్లెక్స్ మాత్రమే వర్క్ అవుతుంది అనమాట ఇది హబ్లో అనమాట. ఓకేనా? ఇప్పుడు ఈ పీసీస్ మాట్లాడుతున్నాయి కదా అని చెప్పేసి వేరే పీసీస్ కూడా మధ్యలోకి వచ్చి మాట్లాడదాం అనేది అయితే ఉండదు, అలా చేయలేరు అనమాట. బట్ ఇక్కడ ఏం జరిగిద్ది అంటే, అన్ని దానిలకి నువ్వు పంపించే డేటా అనేది వెళ్ళిద్ది. బట్ అన్ని పీసీస్ యాక్సెప్ట్ చేయవన్నమాట. ఏ దానికి కావాలో అది మాత్రమే యాక్సెప్ట్ చేసిద్ది అనమాట. ఓకేనా? ఇప్పుడు 1 నుంచి 4కి పోయే మధ్యలో 2, 3 ఉన్నాయి కదా, ఆ 2, 3 కూడా డేటా అనేది పోయిద్ది. బట్ ఆ డేటా అనేది 2, 3 తీసుకోవు. ఓకేనా? ఈ వైర్ షార్క్లో ప్యాకెట్ అనాలసిస్ చేసేటప్పుడు మాత్రం ఈ డేటా అనేది దొరికిపోయిద్ది అనమాట ఈజీగా. హ్యాకర్స్ కానీ ఎవరికైనా కానీ చేసుకోవాలనుకున్నప్పుడు చేసేసుకోవచ్చు హబ్ ఉన్నప్పుడు. హబ్ లో సెక్యూరిటీ అండ్ ఏదైనా డేటా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కూడా చాలా లేటుగా పోయిద్ది అనమాట. ఎందుకంటే ట్రాఫిక్ అనేది ఎక్కువ కదా. ఇప్పుడు ట్రాఫిక్ అనేది అన్ని దాంట్లోకి పోయిద్దిగా, అందుకు. ఓకేనా? ఇది హబ్ కథ. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి హబ్ ఫోటో చూపిస్తున్నాను చూడండి మీకు. ఇదే హబ్ ఫోటోగా. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి మనకి స్విచ్ అనేది ఎలా పనిచేసిద్ది అంటే, హబ్కి అడ్వాన్స్ గైస్. స్విచ్ అనేది హబ్కి లేటెస్ట్ వర్షన్ అనుకోండి. ఓకేనా? ఈ స్విచ్ సిస్కో స్విచ్ అనమాట. ఇది సిస్కో స్విచ్ బాక్స్. ఈ స్విచ్ బాక్స్లో ఇలా ఉంటుందన్నమాట. స్విచ్కి మెమొరీ కూడా ఉంటుందన్నమాట. ఈ స్విచ్కి మెమొరీ ఉంటుంది కాబట్టి ఆ మెమొరీలో క్యాట్ కంటెంట్ యాక్సెసిబుల్ మెమొరీ అనే దానిలో ఇన్ఫర్మేషన్ అయితే స్టోర్ అయ్యింది గైస్. ఆ ఇన్ఫర్మేషన్ ఎలా స్టోర్ అవుతుందో కూడా చెప్తా. ఇక్కడ 1, 2, 3, 4 పీసెస్ అయితే ఉన్నాయి కదా గైస్. ఇప్పుడు ఈ 4 పీసెస్లో ఎప్పుడైనా కానీ ఈ 2 పీసెస్ కమ్యూనికేట్ అవుతున్నాయి అనుకోండి, ఇక్కడ ఉండే పోర్ట్స్ దీనిలోకి పెట్టుకోవాలన్నమాట మనం కమ్యూనికేషన్స్ కోసం. ఓకేనా? ఫస్ట్ పెట్టిన వెంటనే మీకు ఏం జరిగిద్ది చెప్తా. ఏ పోర్ట్లో పెట్టారు అనేది తెలుసుకోవడానికి ఎవరు యాపక్కున్నారు అని చెప్పేదానికి ఇక్కడ 1, 2, 3, 4 అంది కదా గైస్. ఇక్కడ ఈ క్యాట్ అనే దానిలో దీని మ్యాక్ అడ్రస్సు, ఇది ఏ పోర్ట్లో ఉంది అని చెప్పి ఈ టేబుల్లో రాసుకుంటుంది గైస్ స్విచ్ అనేది. ఓకేనా? మీకు ఈ టేబుల్లో స్విచ్ అనేది నోట్ చేసుకొని పెట్టుకుంటుంది అనమాట. ఎప్పటికైనా పనికొచ్చిద్ది కదా అని చెప్పేసి. అర్థమైందా? ఎప్పుడైనా మీరు కమ్యూనికేట్ అయ్యేటప్పుడు అది ఎలా షేర్ చేసిద్ది డేటా అంటే, 1 నుంచి 4కి పోవాలనుకోండి, ఇప్పుడు ఆ 2, 3కి పంపిదు గైస్. 2, 3కి అస్సలు పంపిదు. డైరెక్ట్ 1 అనే పోర్ట్ నుంచి 1 నుంచి స్విచ్కి పోయిద్ది. స్విచ్ డైరెక్ట్ ఆ మ్యాక్ అడ్రస్, ఆ టేబుల్లో మ్యాక్ అడ్రస్ చూసుకుంటుంది, దానికి వెళ్ళిపోయిద్ది గైస్ డైరెక్ట్. అంటే ఇప్పుడు ఏమైంది, కనెక్షన్ స్పీడ్ అయింది, ఫుల్ సెక్యూర్ ఉంది అనమాట గైస్. ఓకేనా? మీకు అర్థమైంది అనుకుంటున్నా గైస్. ఓకే, నెక్స్ట్. ఓకే, ఇక్కడ చూసారు గైస్, స్విచ్ ఏమిటి పైన వర్క్ అయ్యిద్ది, ఏ లేయర్ పైన వర్క్ అయ్యిద్ది లేయర్స్లో అంటే, స్విచ్ బాక్స్ ఆన్ లేయర్ 2 గైస్. ఫస్ట్ లేయర్ ఏంది గైస్? ఫిజికల్ లేయర్. సెకండ్ లేయర్ డేటా లింక్ లేయర్. గుర్తుంది అనుకుంటున్నా గైస్. స్విచెస్ యూజువలీ హ్యావ్ మెనీ పోర్ట్స్, అంతే కదా గైస్. ఇక్కడ చూడండి ఎన్ని పోర్ట్స్ ఉన్నాయి చూడండి గైస్. చాలా పోర్ట్స్ ఉన్నాయిగా స్విచెస్కి. అండ్ స్విచెస్ ఆర్ యూజువలీ లో కాస్ట్. స్విచెస్ క్రియేట్స్ ఎ సింగిల్ నెట్వర్క్ ఆఫ్ ఎ డివైస్, హై డేటా రేంజెస్. ఓకే, మీరు చూసుకోవచ్చు గైస్. మ్యాక్ అడ్రస్ చూసుకోండి, ఇక్కడ మ్యాక్ అడ్రస్ పైన పనిచేసిద్ది. బోడ్కాస్టెడ్ అనమాట. ఏది స్విచ్ హబ్ 2 బోడ్కాస్టర్సే. ఇక్కడ రూటర్ చూడండి గైస్. ఇంకా రూటర్కి వచ్చేస్తే, మనం రూటర్ అనేది లేయర్ 3
ఓకే 3 పైన పనిచేసేది గైస్ ట్రాన్స్పోర్ట్ లేయర్ కింద ఓకేనా. రూటర్స్ ఆర్ యూజువల్లీ హై కాస్ట్ గైస్. రూటర్స్ చాలా ఎక్కువ కాస్ట్ ఉంటాయి, మీకు తెలిసిందే, తెలియకుండేది ఏం లేదు దానిలో. ఓకే నెక్స్ట్ వచ్చేసరి ఇక్కడ చూసుకోవచ్చు గైస్. అసలు ప్యాకెట్ ఫార్వర్డింగ్ డెసిషన్ ఆర్ మేడ్ బై L3 ప్యాకెట్స్ అండ్ ఐపీ అడ్రసెస్. రూటర్స్ ఏమి యూజ్ చేస్తాయి గైస్, ఐపీ అడ్రస్ యూజ్ చేస్తాయి. మీ ఇంట్లో మీ వైఫై మీకు ఎప్పుడైనా కానీ సర్వర్ కనెక్ట్ అయ్యి సర్వర్ నుంచి మీకు ఏమైనా రిజల్ట్ కావాలన్నప్పుడు సోర్స్ డెస్టినేషన్ ఇంకొకటి ఉంటుంది. ఓకే గైస్, సోర్స్ డెస్టినేషను అండ్ మీకు తీసుకొని పోయే డెస్టినేషను వచ్చే డెస్టినేషను కరెక్ట్గా ఉండాలి గైస్, లేకపోతే అసలు ఏదే కానీ సెండ్ కాదనమాట రూటర్లో. ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇక్కడ చూడండి గైస్, కరెక్ట్గా మీరంతా క్లారిటీగా మీకు అర్థమయ్యేటట్టు మీకు పెట్టాను నీట్గా. ఇక్కడ చూసేయండి. ఓఎస్ఐ మోడల్ లేయర్ 3, లేయర్ 2, లేయర్ 1. హబ్స్ అనేది ఫిజికల్ లేయర్ గైస్ ఓకేనా. స్విచెస్ లేయర్ 2 డేటా లింక్ లేయర్కి వెళ్ళిపోయింది. రూటర్స్ లేయర్ 3 ట్రాన్స్పోర్టేషన్ లేయర్ ఓకేనా. ఇక్కడ చూస్తే ట్రాఫిక్ హ్యాండ్లింగ్, ఫార్వర్డ్ టు ఎగ్జిట్ ఇంటర్ఫేస్, ఫార్వర్డ్ టు డెస్టినేషన్ పోర్ట్ ఓన్లీ, ట్రాన్స్మిటెడ్ టు ఆల్ అదర్ పోర్ట్స్. అంటే హబ్ అనేది అన్ని పోర్ట్స్కి పంపించిద్ది, స్విచ్ అనేది డైరెక్ట్ డెస్టినేషన్ పోర్ట్కి మాత్రమే పంపించిద్ది అనమాట ఓకేనా. ఇక్కడ చూస్తే మీరు ఫార్వర్డ్ టు ఎగ్జిట్ ఇంటర్ఫేస్, డైరెక్ట్ ఎగ్జిట్ ఇంటర్ఫేస్కే డైరెక్ట్ వెళ్ళిపోయింది అనమాట రూటర్ నుంచి, తెలుసుగా. సపరేట్ బ్రాడ్కాస్ట్ ఆర్ కొలిషన్ డొమైన్స్, అంటే సపరేట్గా ఉంటుంది దీనికి మైక్రో సెగ్మెంటెడ్ కొలిషన్ డొమైన్స్ గైస్. అంటే చిన్నగా డివైడ్ చేసేసి ఉంటుంది కదా స్విచ్చెస్లో. క్యాట్ టేబుల్ ద్వారా మీకు క్లియర్గా డెస్టినేషన్ అనేది సోర్స్ అనేది క్లారిటీ ఉంటుంది కదా, అలాగనమాట. ఇక్కడ చూస్తే పోర్ట్ టైప్స్ డైవర్సిఫై, అంటే ఏదంటే అది వాడుతుంది గైస్ రూటర్ అనేది. బట్ స్విచ్ అనేది ఎలా వాడుతుంది, చాలా ల్యాన్ పోర్ట్స్ అనేవి ఉంటాయి కాబట్టి ల్యాన్ పోర్ట్స్ని యూజ్ చేసుకుంటుంది. ఇక్కడ కూడా అంతే, మల్టిపుల్ ల్యాన్ పోర్ట్స్. హబ్స్లో కూడా సేమ్. బట్ ఇక్కడ ఐపీ అడ్రసెస్, రూటర్స్లో ఐపీ అడ్రసెస్ వాడుతుంది గైస్ అడ్రస్సింగ్ కోసం. స్విచెస్లో మ్యాక్ అడ్రస్, హబ్స్లో అసలు ఏది వాడదు. రిలేటివ్ కాస్ట్ అండ్ స్పీడ్ హై కాస్ట్ అనమాట గైస్. చూడండి ఇక్కడ ఇదే గైస్, ఈ వీడియో అయితే ఇంతే గైస్. ఓకే లెట్స్ ఎండ్. ఇక్కడి వరకు చూసారంటే మీకు అర్థమైంది అనుకుంటూనే ఉన్నా. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇలాంటి మంచి కంటెంట్ ఇంకా అందిస్తా చాలా మటుకు. ఓకే.